ఆయన. ముక్తేశ్వరాయ నమః. ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. ఓం శ్రీ కాళేశ్వరాయ నమః. ఓం శ్రీ ముక్తేశ్వరాయ నమః. కాశ్యాంతం మరణాన్ముక్తి, ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలవట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీ ముక్తినాథముభయ ప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం ఆర్తజనశోకహరం దయాళుం ఆయుర్యశోధననుతాభయ ముక్తికామః కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. వందే సరస్వతీం నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిన్. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తి